అందరికీ నమస్కారమండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఇది నా వడ్డాణం బ్యాగ్ అండి. వడ్డాణం బాక్సు అనకుండా బ్యాగు అంటున్నాను. ఎందుకంటే ఇది ఒక జ్యువెల్లరీ పౌచెస్ ఉంటాయి చూడండి. అలా తయారు చేసిన బ్యాగ్ అనమాట. నాకు ఇలాంటి బ్యాగులు మళ్ళీ ఇప్పటి వరకు కూడా కనపడలేదండి. ఇది చాలా వీలుగా ఉంటుంది. ముఖ్యంగా లాకర్‌లో పెట్టుకోవటానికి, మనం షెల్ఫ్‌లో పెట్టుకోవటానికి కూడా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. మొన్న రమ్య వాళ్ళ ఫంక్షన్‌లో మా చిన్నమ్మాయి రమ్య కూడా ఈ వడ్డాణం పెట్టుకున్నది. మా పిల్లలకి చాలా ఇష్టమండి ఈ గట్టి చేత వడ్డాణం. నాకు కూడా వడ్డాణం అంటే ఇలాంటిదే ఇష్టమనమాట. వాళ్ళయేమో కొద్దిగా మోడర్న్‌గా 5 ఇన్ 1 వడ్డాణం అట్లా రమ్యది. సంధ్యది ఇలాంటి వడ్డాణమే గానీ, పక్కన స్టోన్స్‌తో పీకాకు, స్టోన్ వర్కు అంతా ఉంటుందనమాట. కానీ, నా ఈ వడ్డాణం మాత్రం ప్యూర్ ఓన్లీ గోల్డ్ తోటి మధ్యలో చిన్న లక్ష్మీదేవి పెండెంట్ తోటి ఉంటుందనమాట అండి. నాదే కాదు, మా ఇంట్లో అందరియి కూడా. అంటే మా జనరేషన్ వాళ్ళయి. మా అక్క పిల్లలయి, నాయి అందరియి కూడా ఇలానే ఉంటుందనమాట అండి. అంటే ఒక పెద్ద వస్తువుగా మనం చేయించుకున్నప్పుడు కొద్దిగా స్టోన్స్ తక్కువగా ఉపయోగించి, ఆఖరిది కూడా బంగారానికే పెట్టి చేయించుకున్నామనుకోండి, మనకి అవసరమైనప్పుడు ఆదుకోవటానికి ఈ బంగారం బాగా ఉపయోగపడుతుందండి. ఈ చైన్స్ అయ్యి కొద్దిగా ఊడి ఉన్నయి. అయినా ఇప్పుడప్పుడే నేను బాగు చేయించదలుచుకోలేదండి. ఎందుకంటే, మళ్ళీ ఈ బంగారాన్ని ఉపయోగించే అవకాశం నాకు వస్తోందండి. సాధారణంగా బంగారాన్ని తాకట్టు పెట్టాము, లేదా అమ్మేసాము ఇలా చెప్తూ ఉంటారు కదా! ఆ వర్డ్స్ ఉపయోగించడం నాకంత ఇష్టం ఉండదండి. ఈరోజు ఈ వడ్డాణాన్ని చదవటానికి పంపిస్తున్నానండి. మీకు అర్థమయ్యుంటుంది. బ్యాంక్‌లో పెట్టటానికని చెప్పి వడ్డాణం తీసుకువెళ్తూ ఉన్నాననమాట అండి. సరే, వస్తువు కొనుక్కునేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్‌గా కొనుక్కుంటామో, అవసరానికి ఉపయోగించేటప్పుడు కూడా మనం వెనకడుగు వేయకుండా ఒక మంచి పని కోసం ఉపయోగించుకోవాలండి. అలానే నా బంగారం ప్రతిసారి కూడా ప్రతి ఆస్తి లేదా ప్రతి అవసరంలోనూ బాగా ఉపయోగపడిందండి. అది నేను మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే సాధారణంగా అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మో! గోల్డు మేము బయట పెట్టాల్సొచ్చిందండి, బ్యాంక్‌లో పెట్టాల్సొచ్చింది ఇలా అనుకుంటారు. ఒక మంచి పని కోసం మనం దాన్ని ఉపయోగించేటప్పుడు ఎటువంటి బాధ పడక్కర్లేదండి. అలానే బంగారాన్ని పెట్టి డబ్బులు తీసుకోవటానికి ఎంత ఇంట్రెస్ట్‌గా తీసుకుంటున్నామో, మళ్ళీ బంగారాన్ని విడిపించుకుని ఇంటికి తెచ్చుకునేంత వరకు కూడా మన దృష్టంతా కూడాని మన దాయటం, డబ్బులు దాయటం, సేవ్ చేయటం ఇదంతా కూడాని దృష్టంతా గూడా ఎప్పుడెప్పుడు మన ఇంటికి మళ్ళీ తిరిగి తెచ్చుకుంటామా అనే దాని మీదే ఉండాలండి. ఎందుకంటే బంగారం అనేది లక్ష్మీ స్వరూపం అండి. మహాలక్ష్మి స్వరూపాన్ని మనం రకరకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటాం. మళ్ళీ జాగ్రత్తగా ఆమెని తెచ్చుకున్నప్పుడే మనకి ఆనందంగా ఉంటుందండి. అలానే ఈ బంగారాన్ని ఉపయోగించే అవకాశం రావటం కూడా నేను ఆనందించే విషయమేనండి. ఎందుకంటే మంచి విషయానికే కదా పెడతాము. ఇప్పుడు ఈరోజు బ్యాంకుకి పంపిస్తున్నాను అంటే ఒక మంచి ఉపయోగకరమైన పని కోసమే పంపిస్తున్నాను అనమాట అండి. అలానే వడ్డాణం ఒకటి సరిపోదేమో నాకు కావాల్సిన అమౌంట్‌కి అని చెప్పి కాసుల పేరు కూడా 2 తీసుకువెళ్తున్నాను. ఈ 2 కూడా సాలిడ్‌గా గోల్డ్ మాత్రమే ఉండే పెద్ద వస్తువులు కాబట్టి, అంటే వీటిలో స్టోన్స్ గట్రాలు ఏమీ లేవు కాబట్టి, ఇవి పెడితే మంచిగా మనకి మనీ కూడా ఎక్కువొస్తుంది. మనం వస్తువు చేయించుకునేటప్పుడు వీలైనంత మటుకు పెద్ద వస్తువులు చేయించుకోండమ్మా, గ్రాము, గ్రాము పోగేసి పెద్ద వస్తువులుగా చేయించుకోండి అని ఎందుకు చెప్తానంటే, అవసరానికి బాగా ఆదుకుంటాయని. అలానే వీలైనంత మటుకు పెద్ద వస్తువులు చేయించుకునేటప్పుడు స్టోన్స్ ఇటువంటియన్నీ కూడా తక్కువగా ఉపయోగించండి. అలానే మోడల్స్ కోసమని చెప్పి ఎక్కువ తరుగు మజూరీలకి పే చెయ్యొద్దు. పెద్ద వస్తువులకి. చిన్న వస్తువులకంటారా పర్వాలేదండి. చిన్న చిన్న వస్తువులకి కొంచెం ఎక్కువ పే చేసినా పర్లేదు. ఎందుకంటే అవి మనం ఆనందంగా పెట్టుకోవటం కోసం. ఇవి మనకి ఆదుకోవటం కోసం. డబ్బుతో సమానంగా మనల్ని ఆదుకునేది బంగారం మాత్రమేనండి. ఆ ఒక్క విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. అలానే బంగారం కొనేటప్పుడు లేదా ఇలా ఎక్కడన్నా బయట పెట్టేటప్పుడు 2 విషయాలు గుర్తుంచుకోవాలండి. మొదటిది కొనేటప్పుడు మగవాళ్ళు కూడా సహకరించండి. రెండవది ఇది అవసరమయ్యి బయట పెట్టేటప్పుడు ఆడవాళ్ళు కూడా అగ్రీ చేయండి. భార్యాభర్తలిద్దరూ ఒక మాట మీద ఉండి ఇలా బంగారాన్ని కొనేటప్పుడు, అవసరానికి వాడుకునేటప్పుడు
కరెక్ట్‌గా ఉపయోగించుకుంటే ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుద్దండి. అలానే విడిపించేటప్పుడు కూడా ఇద్దరూ ఒక్క మాట మీదుండి మహాలక్ష్మీదేవిని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోండి. వెళ్ళొస్తా. ఆ! నువ్వు వెళ్ళులే. లేట్ అయితే ఎళ్ళిపో లేకపోతే ఉండు. ఒక నిమిషం ఆగండి. ఓ నిమిషం ఆగొచ్చు కదా! కార్ ఎటుంది? ఇటే ఉందా? సరే. స్వామి వెళ్ళొస్తాను తండ్రి. అక్కడుంది కారు. హమ్మయ్య! వెళ్ళటం, వడ్డాణం పెట్టటం, బ్యాంకులో మనీ తీసుకోవటం, అకౌంట్‌లో పడిపోవటం అంతా అయిపోయిందండి. వితిన్ అవర్స్‌లో అయిపోయిందండి. అదేంటండి వడ్డాణం పెట్టామని అంటున్నారు. మళ్ళీ ఇందులోనే ఉన్నాది కదా! బ్యాగ్ అనుకుంటున్నారా? మన బ్యాగ్‌తో పెట్టుకోరండి. మన బ్యాగ్ మనకే ఇచ్చేస్తారు. ఒక వైట్ సంచుల్లాంటివి ఉంటాయి బ్యాంక్‌లో. అందులోనే తూకం వేసేసుకొని పెట్టుకుంటారు. నేను వడ్డాణము, కాసుల పేరు 2 తీసుకెళ్ళాను. సరిపోదేమో నాకు కావాల్సిన మనీకి అని చెప్పి. కానీ వడ్డాణం ఒకటే సరిపోయిందండి. కాసుల పేరు మాత్రం తెచ్చేసుకున్నాను. వడ్డాణం బ్యాగ్ ఖాళీ. ఏవండీ వస్తువు అనేది ఉండాలే గానీ, దాన్ని లిక్విడ్ క్యాష్‌గా మార్చుకోవటం ఎంత ఈజీ అనేది మాత్రం ఇలాంటప్పుడు క్లియర్‌గా తెలుస్తూ ఉంటుందండి. అంటే ఎవ్వరి దగ్గర కూడా క్యాష్‌గా ఇంత అమౌంట్, ఎక్కువ అమౌంట్ క్యాష్‌గా కావాలి అనంటే ఎవరి దగ్గర ఉండదు. ఉంచుకోవటం కూడా అంత శ్రేయస్కరం కాదండి. అందుకని నేనెప్పుడూ చెప్తూ ఉంటా గోల్డ్ రూపంలోనన్నా ఎలాగలాగా డబ్బుని పొదుపు చేయటానికి మన ఆడవాళ్ళకి తెలిసిన మాధ్యమం ఏంటి అనంటేను బంగారం. బంగారం కొంటాం అనంటే మనం త్వరగా పొదుపు చేస్తూ ఉంటాం. అందుకనే బంగారాన్ని కొనటానికి పొదుపు చేయండమ్మా. ఆ బంగారం ఆర్నమెంట్‌గా కన్నా కూడాని అంటే ఆర్నమెంట్ ఇట్లాంటి ఆర్నమెంట్ అంటే పర్లేదు. రాళ్ళు గట్రా ఏమీ లేకుండా మొత్తం బంగారంతో ఉన్నాదనుకోండి, బ్యాంక్‌లో పెట్టినప్పుడు కూడా మనకి మనీ ఎక్కువొస్తుంది. అంటే మనం మార్చుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే బంగారం విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువొస్తుంది. స్టోన్స్ అవన్నీ ఉంటే మనం పెట్టిన డబ్బులన్నీ కూడా దానికే ఎక్కువ ఖర్చయిపోతాయన్నమాట. అందుకని నేను వీలైనంత మటుకు కూడా పెద్ద వస్తువులన్నీ ముఖ్యంగా గోల్డ్‌తోనే తీసుకుంటాననమాట అండి. అయితే ఆ అవసరం ఏంటి అన్నది నేను త్వరలో చెప్తానులెండి. ఎందుకంటే పని అయిన తర్వాత చెప్తే బావుంటుంది కదా! అందుకోసం అనమాట అండి. అయితే బ్యాంక్ కన్నా బయటైతే ఎక్కువొస్తది కదా! అని ఎవరన్నా అనుకోవచ్చు. బయట పెట్టుకుంటే దానికి మనం సెక్యూరిటీ తక్కువుంటుందండి బ్యాంకులో. అందున నేషనలైజ్డ్ బ్యాంకుల్లో పెట్టుకున్నామనుకోండి, మనకి శ్రేయస్కరంగా ఉంటుంది. సేఫ్టీ ప్లస్ వడ్డీ కూడా తక్కువుంటుందనమాట అండి. అసలు బంగారం బ్యాంకులో పెడితే ఎంతొస్తుంది అనేది మీకు క్లియర్‌గా చెబుదామనని నేనెట్లనో తీసుకున్నాను కదా! దాని గురించి చెప్దామనని వీడియో చేస్తున్నాననమాట అండి. నేను లాస్ట్ ఇయర్ గోల్డ్ పెట్టినప్పుడు, బిస్కెట్ పెట్టినప్పుడు గ్రాముకి 4000 చిల్లర ఇచ్చారండి. ఇప్పుడు మరి బంగారం రేటు పెరిగిపోయింది కదా! బంగారం ఎంతో ఇస్తారో ఏమోనని చెప్పి నేను నిజానికి వడ్డాణమును, కాసుల పేరు 2 తీసుకువెళ్ళాను. బంగారం రేటు పెరిగింది కాబట్టి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇచ్చే అమౌంట్ కూడా పెంచారు. ఒక గ్రాముకొచ్చి రూ. 8,200 ఇచ్చారండి. అంటే ఎన్ని గ్రాములుంటే అన్ని 8,200 మనకి ఇస్తారనమాట. అలానే దీనికి కొంచెం ప్రాసెసింగ్ చార్జెస్ కూడా ఉంటాయి. నిజానికి వడ్డాణం ఇది 2 పెడదామనుకుంటే సరిపోయిందండి. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చారు కదా! వడ్డాణం ఒకటే సరిపోయింది. అంటే ఇది బ్యాంక్‌కి మారతదండి. నేను 2 బ్యాంకుల్లో కనుక్కున్నాను. యాక్సిస్ బ్యాంకు, ఇంకా ఎస్‌బీఐ. యాక్సిస్ బ్యాంక్‌లో కూడా గ్రాముకి రూ. 8,200 ఇస్తున్నారు గానీ, నెల వడ్డీ కట్టేటట్టయితేనే 8,200 ఇస్తారు గ్రాముకి. సంవత్సరానికి ఒకసారి వడ్డీ కడతాము అనంటే గ్రాముకి 7,000 ఇస్తారండి. ఎస్‌బీఐలో అలాంటిదేం లేదండి. మీరు ఎప్పుడన్నా కట్టండి. రూ. 8,200 గ్రాముకి ఇస్తారు. అయితే ఎస్‌బీఐలో మనకి ఇంకొక అవకాశం కూడా ఉంటుంది. అగ్రి గోల్డ్ అని ఉంటుందనమాట అండి. మన దగ్గర
పొలం గానీ, తోట గానీ ఏదన్నా ఉంటే ఆ పాస్‌బుక్ పెట్టటం ద్వారా గోల్డ్‌కి ఇంకా తక్కువ వడ్డీ పడేలాగా ఉంటుందనమాట. పెద్ద తేడా ఏమీ లేదు గాబట్టి ఇప్పుడు ఆ కాగితాలు అవన్నీ కూడా నేను అగ్రిగోల్డ్‌లో ఏం పెట్టలేదండి. ఆహ్, ఒక పాయింట్ 5% 0.5% తేడా ఉన్నాదనమాట వడ్డీకి. ఇప్పుడు నాకు వచ్చి వడ్డీ ఎంత పడుతోంది ననంటే 8.5 పడుతోందండి. అంటే గవర్నమెంట్ బ్యాంకుల్లో మనకి కొంచెం ఒక రూ. 0.50 తక్కువ ఉంటుందనమాట అండి వడ్డీ. మామూలుగా ప్రైవేట్ బ్యాంక్స్ అనుకోండి కొంచెం రూ. 0.50 ఎక్కువుంటాయనమాట. అలానే వస్తువు పెట్టేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జెస్ అని కూడా వేస్తారండి. అది కూడా గవర్నమెంట్ బ్యాంకుల్లో అయితే తక్కువుంటుంది. మాకు ఇప్పుడు ఆహ్, 0.5% వేశారండి. మనం తీసుకున్న అమౌంట్‌కి 0.5% ప్రాసెసింగ్ ఛార్జెస్ వేస్తారు. కాకపోతే మనం సంవత్సరం లోపు విడిపించుకుంటే వడ్డీ తక్కువ పడతదండి. ఆ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఈ క్షణాన నాకు డబ్బులు కావాలండి. 1 అవర్‌లో క్యాష్ అయిపోయింది. బంగారమేమి తీసేయటం గాదు కదా! లోన్ పెట్టుకున్నాను. అదేదో బయట తాకట్టు పెట్టుకోవటం ఇలా కూడా కాదు. బ్యాంకులోనే చక్కగా లోన్ పెట్టుకున్నాను. క్యాష్ అకౌంట్‌లో పడిపోయింది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత మటుకు బంగారం మీద పొదుపు చేయటం నేర్చుకోండి. ఇప్పుడు వెండి కూడా అలానే పెరుగుతూ ఉన్నది కాబట్టి వెండి మీద కూడా మనం డబ్బులు సేవ్ చేసుకొని వెండి కూడా కొనుక్కోవటం మంచిదండి. నాకైతే ఎప్పుడు ముందు నుంచి బంగారమే అలవాటండి. ఎంత అంటే మన పాత వీడియోలు చూసిన మీ అందరికీ అర్థమవుతుంది. ఒక గ్రాముకు డబ్బులున్నా సరే అలా కొనటం అలవాటు. నేను గ్రాము రూ. 475 నుంచి కొనటం స్టార్ట్ చేశానండి. ఇవాల్టి రోజున ఎంత పెరిగిపోయిందో చూడండి. కానీ ఆ బంగారం సేవ్ చేయటం వల్లే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు, ఇల్లు కొనుక్కునేటప్పుడు, ఆస్తి కొనుక్కునేటప్పుడు, పిల్లల మ్యారేజ్‌లప్పుడు అన్నిటికీ కూడా అండి నాకు బంగారం ఆదుకున్నదండి. నా అనుభవంలో నేను తెలుసుకున్నవే మీకెప్పుడూ చెప్తూ ఉంటాను కదా! సరే ఈవేళ బ్యాంక్‌కి వెళ్ళొచ్చాను కదా! ఎవరికన్నా హ్మ్. ఇది ఉపయోగపడుతుంది. బ్యాంక్‌లో పెట్టుకుంటే ఎంతొస్తది? ఇందులో నాకు స్టోన్స్ గాని, గట్రాలు ఇటువంటివి ఏమీ లేవు గాబట్టి మనీ బానే వచ్చిందండి. చెప్పాను గండి గ్రాముకి రూ. 8,200 చొప్పున వచ్చింది. అదే మనం స్టోన్స్ నగ తీసుకెళ్ళామనుకోండి కొంచెం తక్కువొస్తుందనమాట. ఓకేనండి. ఇది మీకెవరికన్నా ఉపయోగపడుతుందేమోనని చెప్పి ఈ చిన్న వీడియో చేస్తున్నాననమాట. ఎందుకు నేను గోల్డ్ పెట్టాల్సొచ్చింది అనేది మీకు ముందు వీడియోల్లో తెలుస్తదిలెండి. మరేం కాదండి. అది అయిన తర్వాత చెప్తే మీరు కూడా సంతోషపడతారనే ఉద్దేశంతో అది దేనికి అనేది చెప్పట్లేదు. త్వరలో చెప్తాను. ఓకేనా అండి? ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.